నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ ఎడ్యుకేషన్. మన పిల్లలు మన భవిష్యత్తు అండ్ అలాగే నేటి విద్య, నేటి పేరెంటింగ్, ఆ విజయం ఎలా ఉంటుందో, అసలు ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? చాలామంది వర్కింగ్ పేరెంట్స్ ఉంటారు. మేము చదివించలేకపోతున్నాం కాబట్టి కొంచెం డబ్బు ఎక్కువైనా సరే మనం మంచి కాలేజో లేకపోతే స్కూల్లో ఇలాంటి వాటిల్లో జాయిన్ చేద్దాము, మనకు బర్డెన్ తగ్గుతుంది, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంటాయి అనే ఉద్దేశంతో చాలామంది అలా జాయిన్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ భవిష్యత్తు ఏ దిశగా పయనిస్తోంది అనేది పేరెంట్స్ ఆలోచిస్తున్నారా? సో పేరెంట్స్, టీచర్స్ అండ్ పిల్లలు వీళ్ళకు ఒక స్ట్రెంగ్త్ని ఇవ్వడానికి అండ్ ఒక అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాము. మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ డిజైనర్ అండ్ ఆథర్ సుబ్బు సార్. మాట్లాడదామా? హాయ్ సార్. హాయ్ అండి. మన పిల్లలు మన భవిష్యత్తు, ఇది బాగుంది. భవిష్యత్తు బాగుండాలనే కదా చాలామంది పేరెంట్స్ ఒక మంచి స్కూల్ని చూస్ చేసుకొని ఒక 10 మందిని అడిగి ఇంకో ఎన్నో ఒపీనియన్స్ తీసుకొని జాయిన్ చేస్తూ ఉంటారు కదా. మరి భవిష్యత్తు బాగానే ఉంటుంది కదా? అక్కడే కదండి. ఎస్, మీరు అన్నట్టుగా భారతదేశంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా మొట్టమొదటిగా ఏమిటంటే మా పిల్లల భవిష్యత్తు, అదే మా భవిష్యత్తు. మేము ఎంత కష్టపడినా ఏం చేసినా సరే పిల్లల కోసమే. అలాగా మీరు అన్నట్టుగా ఎంతో రీసెర్చ్ చేసి స్కూల్స్లో జాయిన్ చేసిన తర్వాత అంతే సాటిస్ఫాక్షన్తో ఉన్నారా? అది క్వశ్చన్ నెంబర్ 1. సెకండ్, టాప్ కోచింగ్ క్లాసెస్ అనేటువంటి మన చుట్టూ పెరుగుతూ ఉంటాయి. మరి ఆ ప్రపోర్షనేట్గా కాన్సన్ట్రేషన్ ఉంటుందా మన పిల్లలకి? కాన్ఫిడెన్స్ ఉంటుందా? అలాగే పేరెంట్స్ ఒక క్లాస్ తర్వాత ఒక క్లాసు ఎక్స్ట్రా ఇన్పుట్స్ ఇవ్వాలి, చాలా ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో చాలా గంటల తరబడి పిల్లలకి ఇన్పుట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. మరి అదే ప్రపోర్షనేట్గా కాన్సన్ట్రేషన్ పిల్లలకు ఉంటుందా? సో అట్లాగే మా పిల్లలకి మంచి మార్కులు వస్తున్నాయి, దానికి తగ్గట్టుగా ఫ్యూచర్ రెడీ స్కిల్స్ కనిపిస్తున్నాయా? రైట్. సో అలాగే పిల్లలకి మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఇచ్చిన తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా పిల్లల విషయంలో సంతృప్తి ఉంటుందా? ఇలా క్వశ్చన్ చూస్తేనండి ప్రతిదీ కూడా ఏమిటంటే పిల్లల విషయంలో మనం చాలా ఇవ్వాలనుకుంటాం, ఇస్తున్నాం అనుకుంటాం. సో ఫైనల్గా ఇంత ఎఫర్ట్ పెట్టి ఇన్ని లక్షల ఫీజు కట్టిన తర్వాత ఎంత కాన్సన్ట్రేషన్తో మన పిల్లలు ఉన్నారు? అదేవిధంగా మీరు ఇంత కష్టపడి త్యాగాలు చేసి నేను పడిన కష్టం ఆ పిల్లలు పడకూడదు అనేటువంటి దృక్పథంతో పేరెంట్స్ అంతా ఉన్న సందర్భంలో దాంట్లో కనీసం 25% అయినా సరే, అంటే ఆ కష్టానికి తాలూకా విలువను 25% అయినా పిల్లలకి అర్థం అవుతుందా? అర్థం కాకపోతే ఎందుకు కావట్లేదు, అర్థమవుతుందంటే ఓకే. సో ఇవి చాలా లోతుగా మనం ప్రేమగా ఆలోచించి చూడాల్సినటువంటి విషయాలండి. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ పిల్లలు భవిష్యత్ అనేటువంటి ఈ సిరీషు నేనేమంటానంటే ఈపీఎఫ్ అంట, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ అంటాను జనరల్గా. నేను ఇక్కడ ఏమిటంటే ఎడ్యుకేషన్, పేరెంట్స్ అండ్ ఫ్యూచర్. సో ఈ మూడింటి మీద ఆధారపడి మనం చెప్పబోయేటువంటి రాబోయేటువంటి ఎపిసోడ్స్, ఒక 5-6 ఎపిసోడ్స్ ప్రత్యేకించి పేరెంట్స్కి ఏ విధంగా ఆలోచన చేయాలి, మనం చేస్తున్నటువంటి ప్రయత్నం, మనం పడుతున్నటువంటి కష్టం పిల్లలకి అర్థమయ్యేటువంటి విధంగా జరగలేనప్పుడు ఉన్నటువంటి అడ్డంకులు ఏమిటి, దీంట్లో పేరెంట్స్ పాత్ర ఎంతవరకు ఉంది, టీచర్స్ పాత్ర ఎంతవరకు ఉంది, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ పాత్ర ఎంత ఉంది, స్కూల్స్ పాత్ర ఎంత ఉంది, మేనేజ్మెంట్ పాత్ర ఎంత ఉంది అనేటువంటిది చాలా సవివరంగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం అండి ఈ వీడియోకి సంబంధించి ప్రత్యేకించి. దీంట్లో మొట్టమొదటిగా గవర్నమెంట్ నుంచి వద్దాం. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ ఏ స్థాయిలో ఉంది అనేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఈపి ఆధారం చేసుకునండి పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అని ఒక పారామీటర్ని ఇస్తూ ఉంది. 2024లో మీరు చూస్తే అసలు తెలుగు రాష్ట్రాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎందుకంటే ఇది గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్. ఈ ఎపిసోడ్లో కంప్లీట్గా స్కూల్ వరకు, అంటే 10th క్లాస్ వరకునే కన్ఫైన్ అవుదాం. మేబీ నెక్స్ట్ ఎపిసోడ్లో టీనేజర్స్ గురించి 11th 12th కాంపిటేటివ్ కోచింగ్ ఎక్స్క్లూజివ్గా చేద్దాం. సో దీనికి సంబంధించి మనం చూస్తే అండి స్కూల్ ఎడ్యుకేషన్ వరకు చూస్తే ఈ రిపోర్ట్లో 70 ఇండికేటర్స్ ఉంటాయి. 70 ఏమిటా ఇండికేటర్స్ అంటే అవుట్కమ్స్, అంటే పిల్లలకు వచ్చేటువంటి అవుట్కమ్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, పిల్లల యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ స్థాయిలో ఉంది,
గవర్నెన్స్ ఏ స్థాయిలో ఉంది, ఇన్స్ట్రక్షన్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, రైట్ వేలో ఆ కమ్యూనికేషన్ ఉందా లేదా, టీచర్ డెలివరీ ఏ స్థాయిలో ఉంది, సో టీచర్స్ యొక్క ఎంపవర్మెంట్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఎంతవరకు నడుస్తుంది అని ఇలా ఒక్కొక్క దాంట్లోని మరలా 10-15 మొత్తం టోటల్ 70 ఇండికేటర్స్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెడీ చేసేటువంటి రిపోర్ట్ 2021 నుంచి ఇస్తూ ఉంది. దీంట్లోనండి 91% to 100% ఒక కేటగిరీ, 81 to 90% ఒక కేటగిరీ, ఇలా ఇస్తూ వెళ్ళింది. దానికి రకరకాల పేర్లు పెట్టడం జరిగింది. మరి వీటిలో మొదట 4 కేటగిరీస్లో ఇండియాలో అంటే 61 to 70%, 71 to 80%, ఇలా 4 కేటగిరీస్ చూస్తే 4 కేటగిరీస్లో ఏ స్టేటు కూడా లేదు. ఏ స్టేటు కూడా లేదు. సో అంటే అక్కడ ఇప్పుడు నేను చెప్పాను చూసారు ఇండికేటర్స్, ఆ ఇండికేటర్స్లో మనం ఆ స్థాయిలో లేము ఆ స్కూల్స్ అన్ని అనేటువంటిది. సో అదే 51 to 60% చూస్తే అంటే ఆఫ్ దాంట్లో ఒక స్టేట్ ఉంది 2024 రిపోర్ట్లో, చండీగఢ్ అనేటువంటి స్టేట్. ఆ తర్వాత 41 to 50 ఏ స్టేటు లేదు. 31 to 40 10 స్టేట్స్ ఉన్నాయి. 21 to 30 ఆకాంక్ష అని దాని పేరు పెట్టారనమాట అండి. సో ఆకాంక్ష 1, 2, 3 అని. దాంట్లో అంటే 21 to 30%లో 14 స్టేట్స్ ఉన్నాయి. 21 to 30%లో దాంట్లో ఏపీ ఉంది. 11 to 20% ఉంది ఆకాంక్ష 2 అని. సో దాంట్లో తెలంగాణ ఉంది. సో చాలా పూరున్నాం మనం ఈ లెక్కను చూస్తుంటే. సో ఓవరాల్గా స్కూల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మనకి ఇండియాలో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పారామీటర్సే కదండి. సో 51% నుంచి 60% మధ్యలో ఒక స్టేటు, 61 నుంచి 100%లో ఏ స్టేటు కూడా ఆ పారామీటర్స్ని మీట్ అవ్వటం లేదు అంటే అక్కడ టీచర్స్ డెలివరీ మీట్ అవ్వటం లేదు, టీచర్స్ యొక్క ప్రొఫెషనల్ డెవలప్మెంట్ మీట్ అవ్వటం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ స్థాయిలో మనం కల్పించలేకపోతున్నాము. పిల్లలకి అన్నిటికీ ముఖ్యం ఏమిటంటే పిల్లల యొక్క అవుట్కమ్స్ అనుకున్నటువంటి స్థాయిలో రావట్లేదు అనేటువంటి ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గణాంకాలు. ఎవరికైనా ఇది యాక్సెస్ అంటే 14.72 లక్షల స్కూల్స్ అండి, 98 లక్షల మంది టీచర్సు, 25 కోట్ల మంది పిల్లలు, అంటే సుమారుగా 18% పాపులేషన్ ఇండియాలో. అది మన పిల్లల యొక్క స్ట్రెంత్, 10th వరకు ఉన్నటువంటి పిల్లల యొక్క స్ట్రెంత్. మరి ఇదే కదా భారతదేశ భవిష్యత్తు. మరి ఇక్కడే కదా ఈ అవుట్కమ్స్లో కూడా మనకు కావాల్సినటువంటిది. ఇది ఇండియాకి సంబంధించి. పేరెంట్స్ మరి మంచి ఎడ్యుకేషన్, స్కూల్ ఎక్కడుంది, కోచింగ్స్ బాగానే ఉన్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ చూసుకునే కదా జాయిన్ చేస్తారు. ఇక్కడ పేరెంట్స్ తప్పేమీ లేదు. అయితే కొంతమంది పేరెంట్స్ తప్పు ఉంటుందని కాదనట్లే, వర్కింగ్ పేరెంట్స్ విషయంలో అయితే. మరి ఎందుకు స్కూల్లో అన్నీ చూసుకొని కల్పించినప్పుడు అక్కడ టీచర్స్ ఎందుకు దీని మీద అంత కాన్సన్ట్రేషన్ చేయట్లేదు? ఇంత పర్సెంటేజ్ రావడానికి రీజన్ ఏంటి? సో ఇక్కడ కొన్ని అపోహలు ఉంటాయండి. ఉదాహరణకి ఏమిటంటే మా పిల్లలు టాప్ స్కూల్లో జాయిన్ చేశారు, టాప్ లెర్నింగ్ వస్తుంది. టాప్ స్కూల్ డజంట్ మీన్ టాప్ లెర్నింగ్ అనమాట అండి. ఇది ఫస్ట్ పాయింట్. మా పిల్లలకి కొన్ని అపోహలు చెప్పేస్తా, ఒక 4-5. రెండవది, మా పిల్లలకి 95% వచ్చింది. సో డజంట్ మీన్ ఫ్యూచర్ రెడీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. మా పిల్లలు చాలా బిజీగా మేము ఏర్పాటు చేశాము, పొద్దున్న సాయంత్రం దాకా, తర్వాత మళ్ళీ చాలా యాక్టివిటీస్, నైట్ 7-8 వరకు. డజంట్ మీన్ ప్రొడక్టివ్ చైల్డ్. ఓకేనండి. సో ఎక్స్పెన్సివ్ కోచింగ్ క్లాస్లో జాయిన్ చేస్తాం. ఇంకేమిటి? సో డజంట్ మీన్ రైట్ థింకింగ్ ప్రాసెస్. సో ఈ విధంగా అంటే రైట్ బోర్డులో జాయిన్ చేసాము. ఇప్పుడు సిబిఎస్ఈ, నా బోర్డు, ఈ బోర్డు మనం తీసుకుంటే రైట్ బోర్డులో జాయిన్ చేసాము. సో డజంట్ మీన్ దట్ ద రైట్ గైడెన్స్. సో ఇవి చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి విషయాలు. అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే అండి, నా దగ్గరకు వచ్చేటువంటి పిల్లలు అక్రాస్ ద స్కూల్స్, అక్రాస్ కోచింగ్ క్లాసెస్, అక్రాస్ కాలేజెస్ వస్తూ ఉంటారు. సో మనం ఏమిటంటే మనం చెప్పడం ప్రాధాన్యత కాదు, మొట్టమొదటిగా మనకి వినటం ప్రాధాన్యత. సో వినేటువంటి సందర్భంలో ఏమవుతుందంటే నిజంగా ఒక పిల్లవాడు ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నాడు, అక్కడ ఏ విధంగా సౌకర్యాలు అందుతున్నాయి, అక్కడ అందుతున్నటువంటి సౌకర్యాలను ఈ పిల్లలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నారు, రిసీవ్ చేసుకోకపోవటానికి కారణాలు ఏమిటి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు మీరు అన్నారు కదా, దీనికి ఒక కాంట్రాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అయ్యి, కావాలంటే వాళ్ళని ఒకరోజు తీసుకొచ్చి ఇంటర్వ్యూ కూడా చేద్దాం. గవర్నమెంట్ స్కూల్స్లో చదివి
ఆన్‌లైన్ కోచింగ్. ఆన్‌లైన్‌లో వీడియోస్ చూసి హ్మ్. డాక్టర్స్ అయినటువంటి పిల్లలున్నారు. ఓహ్ మై గాడ్! 2022, 23 టైంలో ఒక అబ్బాయి అయితే ఎయిమ్స్‌కెళ్ళాడు. నిజాం సాగర్ దగ్గర ఒక ఊరన్నమాట అండి. ప్యూర్‌లీ ఆన్‌లైన్‌లో అతను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్‌లో జాయిన్ అయ్యాడు. హుహు. రైట్. రీసెంట్‌గా కూడా మొన్న కూడా 2 కాల్స్ వచ్చినాయి. ఆ అబ్బాయికి ఎస్సీ కేటగిరీ గవర్నమెంట్ స్కూల్‌లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు సుమారుగా 500 మార్కులు, 496 మార్కులు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా అతను డాక్టర్ అయిపోతాడు.